ఎరా ఏమైంది, ఎందుకు అందరూ అలా డల్గా ఉన్నారు? ఈరోజు డీజీఎం సార్తో మీటింగ్ రా. ఎవరైతే టార్గెట్స్ కంప్లీట్ చేయలేదో వాళ్ళకి ఈరోజు సావే. చాలు ఇక చాలు. ఇదే ఆఫీసులో ఏళ్ల తరబడి ఫ్రీడమ్ కోసమే ఇచ్చాం, ఇంక్రిమెంట్స్ కోసమే ఇచ్చాం. కడుపు మండితే కన్నీళ్లు మింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పత్రం మనం. ఈ పోరాటం రెసిగ్నేషన్ కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ అందరి తరపు నుంచి నేను రిజైన్ చేస్తా. ఇలా ఎన్నాళ్ళు ఈ బానిసత్వం? ఈ బానిసత్వాన్ని జయించడానికి నేను ముందుకెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నేను. నాతో పోరాడేదెవరు? నేను. మీలో పౌరుషం ఎప్పుడు ఇలానే ఉండాలి. పోరాడాలనే ధైర్యం ఉండాలి. పోరాడితే పోయేదేమీ లేదురా, బానిస సంఖ్యలు తప్ప. ఎస్, చివరి నిమిషం దాకా వెంటాడండి, ఆగిపోవద్దు. అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలిపోతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి నాపుట ఎవరి తరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలిపెప్పుడు నీ సొంతం. ఎస్. ఏంటి అందరూ ఒక్కరు మీటింగ్లు పెట్టారంట పని చేయకుండా? ఊరికే ఎత్తున్నారేంటి శాలరీలు మీకు? ఒరే జాబ్స్ బాక్స్ పగిలిపోద్ది టార్గెట్స్ కానీ కంప్లీట్ చేయకపోతే. ఆస్పీసియస్ డేస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఎవడెవడు ఎన్ని టార్గెట్స్ చేశాడు? ఒరే జాబ్స్ నువ్వు ఎన్ని టార్గెట్లు చేసావురా? మేం చెయ్యం. మేము ఎవరము టార్గెట్స్ చెయ్యము. టార్గెట్స్ చేసే జాబే మాకు అవసరం లేదు. ఇప్పుడే రిజైన్ చేస్తున్నాం. సుబ్రహ్మణ్యం నువ్వెన్ని సేల్స్ చేసావు? సార్ నేను ఆల్రెడీ నా టార్గెట్ సేల్స్ కంప్లీట్ చేశాను సార్. వాళ్ళతో నాకు సంబంధం లేదు సార్. వెరీ గుడ్. నువ్వు ఒక్కడే ఉండి మిగతా వాళ్ళందరూ బయటికి మింగే.